నమస్తే, వెల్కమ్ టు కెరియర్ గైడ్. మెడికల్ విద్యార్థికి మెడికల్ సీటు సాధించడం ఒక కళ. కానీ ఆ కళలో అడ్డంకులు ఏర్పడితే ఎన్ని ప్రమాదాలు ఏర్పడతాయో మనం ప్రత్యక్షంగా చూసాము. సో లాస్ట్ టైం పేపర్కి ఈ పేపర్కి ఉన్న తేడా ఏంటి, మరి ఆ పేపర్ ఈజీగా ఉందా, ఈ పేపర్ ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా అనే విషయాలపైన చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫిజిక్స్ ఫ్యాకల్టీ వైఆర్కే గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, దురదృష్టవశాత్తు లాస్ట్ టైం పేపర్ లీక్ అయింది. దానివల్ల చాలా విద్యార్థులు చాలామంది పానిక్ అయిపోయి ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అది మనం గతంలో కూడా చాలా వీడియోలు చేశాము. అండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 22,79,000 మంది నీట్ ఎగ్జామ్, రీనీట్ ఎగ్జామ్ రాశారు. ఆంధ్రాకు వచ్చేసరికి 69,000, తెలంగాణకు వచ్చేసరికి 73,000. సో ఈ పేపర్ని చూస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? లాస్ట్ టైం పేపర్కి ఈ పేపర్కి తేడా ఏంటి? మరి ఆ పేపర్ ఈజీగా ఉందా, ఈ పేపర్ ఈజీగా ఉందా, పిల్లలు ఎలా దాన్ని అటెండ్ చేశారు అనే దాని మీద మీరు ఏం చెప్తారు? జనరల్గా కనుక మనం చూస్తే ఏదైతే మే 3 జరిగిందో అప్పుడు ఒక పేపర్ని పిల్లలు చూశారు. నెక్స్ట్ నిన్నటి పేపర్ని చూశారు. ఈ రెండు పేపర్లకి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అంటే లాస్ట్ టైం పేపర్ చాలా ఈజీగా వచ్చింది. లాస్ట్ టైం పేపరు కొద్దిగా ఈజీగా ఉంది. ఈజీగా ఉండటం వల్ల కట్ ఆఫ్ పెరుగుతుంది, అంతేగాని పెద్దగా ఏం మార్పు ఉండదు. ఓకే. కష్టంగా ఉండటం వల్ల పెద్దగా ఏం ఉండదు. అంటే ఇప్పుడు ఇంతకుముందు నాకు తెలిసి ఈజీగా ఉన్నప్పుడు అదే, ఇప్పుడు బయట నుంచి ఎవరు స్టూడెంట్స్ రారుగా మేడం. ఇప్పుడు తెలంగాణలో ఈ 73,000 మందే ఉంటారు. ఈజీగా వచ్చినా వాళ్ళే రాస్తారు, కష్టంగా వచ్చినా వాళ్ళే రాస్తారు. మార్క్స్ లో తేడాలు ఉంటాయి కదా? మార్క్స్ లో అంటే ఎట్లా తేడా ఉంటాయి? ఇప్పుడు అదే పిల్లలే కాబట్టి అంతకుముందు ఎవరన్నా కొద్దిగా బాగా రాయన వాళ్ళు ఈ నెల రోజులు ఏమైనా కోచింగ్స్ కొద్దిగా బాగా రాసే ఛాన్స్ ఉంటుంది. బట్ అదే పిల్లలు కాబట్టి నేను అనుకోవటం ఒక 10 to 12% వేరియేషన్ ఉంటుంది. అంటే 88% ఆఫ్ ద స్టూడెంట్స్ మే 3న జరిగిన ఎగ్జామ్లో ఎవరైతే ఉంటారో ఈ జూన్ 21st జరిగిన వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. ఒక 10 to 12% మాత్రమే వేరియేషన్, అంటే వచ్చే వాళ్ళకి రాకపోవచ్చు, రాని వాళ్ళకి రావచ్చు. మిగతా 88% కూడా వాళ్ళే. ఇప్పుడు అవుట్ ఆఫ్ 85% కోటాలు. ఎందుకంటే లోకల్ కోటా కాబట్టి. ఓకే సార్, ఇప్పుడు ఈ మెడికల్ విద్యార్థి క్వాలిఫై అవ్వడానికి కూడా 2 రకాలు ఉంటుంది అని అంటున్నారు. సో మరి అదేంటి? ఒకటి ఏంటంటే మేడం, ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్ వేరు. క్వాలిఫైయింగ్ మార్క్ అంటే నీట్ క్వాలిఫికేషన్, అంటే క్వాలిఫై అవ్వటం. ఈ క్వాలిఫై అయిన వాడు ఎంబీబీఎస్ ఎక్కడైనా చేయొచ్చు, ఇండియాలో చేయొచ్చు, అబ్రాడ్ ఫారెన్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మెడికల్ సీట్ క్వాలిఫైయింగ్ మార్క్ వేరు. అంటే మెడికల్ సీట్ క్వాలిఫై వేరు, నీట్ ఎగ్జామ్ క్వాలిఫై వేరు. నీట్ ఎగ్జామ్ క్వాలిఫై వేరు. మెడికల్ సీట్ క్వాలిఫై అంటే లాస్ట్, అంటే మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, నెక్స్ట్ మాపప్ రౌండ్ అని ఉంటుంది కౌన్సిలింగ్. ఈ మాపప్ రౌండ్ వరకు ఒక్కొక్క క్యాస్ట్కి చివరిగా ఎంత మార్కుకి కట్ ఆఫ్ వస్తే, అంటే గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్ ఏ కాలేజీలో కానీ మనకి ఎంత మార్కుకి లీస్ట్ మెడికల్ సీట్ వచ్చింది అనేది, ఇది మన తెలంగాణలో క్వాలిఫైయింగ్ మార్క్ మెడికల్ సీట్కి అవుతుంది. నెక్స్ట్ నీట్ క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా చూసేది. దేశవ్యాప్తంగా. అంటే నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాడు ఎక్కడైనా చదవచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా మనకి మెడికల్ కాలేజీల్లో ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి ఎక్కడ ఏ స్టేట్లోనైనా. ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న సీట్లన్నీ కూడా మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. మెరిట్ ఆధారంగా అన్ని సీట్లు. అంటే వీళ్ళకి ఫీజులు ఎలా ఉంటాయి అంటే, నాకు తెలిసి ఇప్పుడు మనం తెలంగాణలో కనుక చూస్తే 13,600 ఉంది ఇయర్లీ ఫీజు, అంటే గవర్నమెంట్ కట్టేది. నెక్స్ట్ హాస్టల్ ఫీ ఉంటుంది. హాస్టల్ ఫీ మనం కట్టుకోవాలి. ఏది ఒక గవర్నమెంట్ సీట్ వస్తే. అందుకని పిల్లలు ఎందుకు గవర్నమెంట్ సీట్ కోసము కొద్దిగా ఆరాటపడతారంటే రీజన్ అదే. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా టాప్ ర్యాంకర్స్ వాళ్ళే ఉంటారు, బాగా మెరిట్ మెడికల్ ఉంటారు. గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి కట్ ఆఫ్? నెక్స్ట్ ఇంకొకటి ప్రైవేట్ కాలేజ్ పరిస్థితి ఏంటనేది చాలా మంది కామెంట్స్ రూపంలో పేరెంట్స్ అడుగుతున్నారు. చాలా మంది సార్, చాలా వీడియోలు మీరు లాస్ట్ వీడియోలో చూస్తే, మీరు కామెంట్స్ చూస్తే మీకే ఐడియా ఉంటుంది. ఈ రిజర్వేషన్ పరంగా ఎన్ని మార్క్స్ రావాలి, ఎక్కడ చేయాలి ఏంటనేది చాలా కామెంట్స్ లో. ప్రైవేట్ కాలేజెస్ పరిస్థితి ఎలా ఉంటాయి అంటే మేడం, ప్రైవేట్ కాలేజెస్లో సపోజ్ ఒక కాలేజీకి 150 మెడికల్ సీట్స్ ఉన్నాయనుకో,
ఈ 150 మెడికల్ సీట్స్లో 50% అనేవి మనకి మేనేజ్ కేటగిరీ ఏ మేడం. ఓకే. అంటే వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేయాలి, వాళ్ళకి సంబంధం లే. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే మనము కూడా ఏం చేయాలి అంటే అవి గవర్నమెంట్ సీట్లుగానే పరిగణించాలి. ఇప్పుడు మనం కనుక ఆర్టీసీ బస్సులో వెళ్తున్నట్టు ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్నట్టు గమ్యం సేమే. ఎగ్జాంపుల్గా ప్రైవేట్ ట్రావెల్స్లో ఏమవుతుందంటే కొద్దిగా మనకు సౌకర్యాలు ఉంటాయి, గవర్నమెంట్ది కాబట్టి ఒక రకంగా ఉంటుంది అంటే మనం చూసుకోవటానికి. బట్ ఈ ఏ కేటగిరీ సీట్లు కూడా పిల్లలు ఎంచుకోవచ్చు. ఎందుకంటే నేను కొంతమంది కూడా ఎక్కడన్నా రూరల్లో గవర్నమెంట్ కాలేజెస్ వచ్చిన వాళ్ళు టౌన్లో ప్రైవేట్ ఏలో షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అట్మాస్ఫియర్ కానీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కానీ చూసుకున్నాయి. అంటే ఈ మిగతా ఏవైతే 50% ఈ ప్రైవేట్ కాలేజ్ సీట్స్ ఉన్నాయో అవి బి కేటగిరీ, సి కేటగిరీ మేడం. అంటే బి కేటగిరీ అంటే 13,42,000 ఉంది తెలంగాణ. మళ్ళీ హాస్టల్ అవన్నీ ఎక్స్ట్రానే. నెక్స్ట్ సి కేటగిరీ అంటే 1.4 నుంచి 1.6 క్రోర్స్ ఉంది. 1,40,00,000 నుంచి 1,60,00,000 వరకు. అంటే ఈ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఆఫ్ ద సీట్స్ అనేవి కూడా మనము ఫ్రీ మెడికల్ సీట్గానే గమనించాలి. ఎలా అంటారు? అంతేగా మేడం, మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. మెరిట్ ఆధారంగా. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు 50% గవర్నమెంట్కి ఇచ్చేయాల్సిందే. అంటే ప్రైవేట్ కాలేజీల్లో చదివే స్టూడెంట్, ప్రైవేట్ కాలేజీలో మెడికల్ కాలేజ్ చదివే కాలేజీలో ఒక క్లాస్ రూమ్లో 3 కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి గవర్నమెంట్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, బి కేటగిరీ వాళ్ళు ఉంటారు, సి కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఇది ప్రైవేట్ కాలేజ్ అట్మాస్ఫియర్. బట్ గవర్నమెంట్ కాలేజీ అట్మాస్ఫియర్ కనుక తీసుకుంటే టోటల్ కూడా మెరిట్ వాళ్ళే ఉంటారు. ఇది గవర్నమెంట్ కాలేజ్, ఎందుకంటే వాళ్ళు 50% ఏమి ఇచ్చేది లేదు కాబట్టి. ఈ విధంగా ఎక్కడైనా సరే, ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా ఈ విధంగా సీట్స్ స్ప్లిట్ చేయడం జరుగుతుంది. మన కనుక ఇక్కడ కనుక చూస్తే తెలంగాణలో నాకు తెలిసి 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 26 ప్రైవేట్ ఉన్నాయి. నెక్స్ట్ అదే ఆంధ్రాలో కనుక చూస్తే మొత్తం కూడా మనకి ఆంధ్రాలో 37 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి. ఏపీ తెలంగాణలో ఇన్ని సీట్లు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ సీట్లని మనం ఎలా అలాట్మెంట్ చేసుకోవాలంటారు? అది మొత్తం త్రూ కౌన్సిలింగే మేడం. అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ 2 రకాల కౌన్సిలింగ్ ఉంటాయి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అంటారు. ఈ మెరిట్ లిస్ట్లో కూడా పేరెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు ఏంటిది అనేది. ఈ మెరిట్ లిస్ట్ 2 మెరిట్ లిస్టులు వస్తాయి మేడం. ఫస్ట్ ఎన్టీఏ ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది, ఏది కేంద్ర గవర్నమెంట్ ఎన్టీఏ వాళ్ళు. ఆ మెరిట్ లిస్ట్ ఎలా రిలీజ్ చేస్తుంది అంటే ఎగ్జామ్ ఎక్కడ రాస్తున్నాడో రాసిన దాని ప్రకారం రిలీజ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు, చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి విని. ఎన్టీఏ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేది ఏంటంటే స్టేట్స్ వైజ్గా ఏ స్టేట్లో ఎగ్జామ్ రాశాడో అక్కడ రిలీజ్ చేస్తుంది, వాడికి ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ కర్నూలులో ఒక బాబు ఉన్నాడు, హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాడు. హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే హైదరాబాద్ నుంచి ఎగ్జామ్ రాశాడు. వాడు ఫస్ట్ ఎన్టీఏ రిలీజ్ చేసింది, వాడి రిజల్ట్ తెలంగాణలోనే వస్తుంది. బట్ ఆ బాబు ఎక్కడ పిల్లవాడు? ఆంధ్ర. అంటే ఎన్టీఏ ఏ ప్రతిపాదికన మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తుందంటే పిల్లవాడు ఎక్కడ ఎగ్జామ్, ఏ స్టేట్లో ఎగ్జామ్ రాశాడో ఆ స్టేట్ మెరిట్ లిస్ట్ ఇస్తుంది, ఆ స్టేట్కి పంపిస్తుంది. అప్పటితో ఇంకా ఎన్టీఏ పని అయిపోయినట్టు. ఇంకా తర్వాత స్టేట్స్ రంగంలో దిగుతాయి. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా చూసుకొని ఏ స్టేట్లోనైతే ఈ యొక్క మెడికల్ ప్రాసెస్ ప్రక్రియ చేపడతారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 వీక్ టైం ఇచ్చి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి అంటారు ఆ మెరిట్ లిస్ట్ వాళ్ళు. ఆ మెరిట్ లిస్ట్ అనేది, ఎందుకంటే సర్టిఫికెట్లో దాని ప్రకారము మీకు ఏమవుతుందంటే ఎక్కడ ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ అయిపోతుంది. అందుకని వీడు ఏం చేస్తాడు, అక్కడ ఎక్కడ అనమాట మనకి సర్టిఫికెట్లు అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, లోకల్ నాన్ లోకల్ వచ్చేస్తుంది. లోకల్ నాన్ లో వచ్చేస్తే ఇప్పుడు కర్నూలులో ఇక్కడ రాశాడు కదా, వాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ 2వ లిస్టులో అడిగిపోతాడు. అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎన్టీఏ పంపిస్తుంది, ఆ ఎన్టీఏ ఎక్కడైతే రాశారో దాని ప్రకారం పంపిస్తుంది. 2వ మెరిట్ లిస్ట్ స్టేట్స్ చేస్తాయి. కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది స్టేట్ 2వ లిస్ట్ ఉంది చూసారా, మెరిట్ లిస్ట్, దాని ప్రకారం కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అవన్నీ తర్వాత పిల్లలు కూడా చాలా మంది గైడెన్స్ ఉంటుంది, పేరెంట్స్ కూడా రెడీగానే ఉంటారు.
సరే ఇంకొకటి ఈ ప్రైవేట్ కాలేజెస్కి ఆల్రెడీ మీరు చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్కి ప్రైవేట్ కాలేజెస్కి డిఫరెంట్ ఏంటి అని. ఇంకేంటంటే కామెంట్స్లో నేను చాలా చదివాను చూశాను కూడా. ఈ రిజర్వేషన్ పరంగా బీసీసీకి ఎంత ర్యాంక్ ఉండాలి, మరి ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఓకే. సో కొన్ని రిజర్వేషన్ పరంగా ఇక్కడ చదివిన వాళ్ళు అక్కడ మెడికల్ సీట్ తీసుకోవచ్చా, వస్తుందా లేదా. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకొకటి మెరిట్ స్టూడెంట్స్కి అండ్ నీట్ అదే మెడికల్లో సీట్ అంటే దాంట్లో మార్క్స్ సీట్ సాధించిన వాళ్ళకి నీట్ ఎగ్జామ్లో సీట్ సాధించిన వాళ్ళకి అబ్రాడ్లో చదవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ చదవచ్చు, నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు. సో ఇదంతా చూసుకుంటే ఎలా పిల్లలు అప్రోచ్ అవ్వాలంటారు? అవును మేడం, ఇక్కడ 2 రకాల మీరు నిన్న కూడా మనం చూసాము. ఫస్ట్ నీట్ క్వాలిఫై కావాలంటే అది దేశవ్యాప్తంగా ఉంటుంది. ఏది టోటల్ అవును. ఓసీ 139 నుంచి 141 ఉండొచ్చు మేడం. ఓకే, క్వాలిఫై ఓన్లీ నీట్ క్వాలిఫై, నాట్ మెడికల్ సీట్ క్వాలిఫై. ఓకే, నీట్ క్వాలిఫై. మనం ఇప్పుడు అనుకున్నట్టు అంటే రెండు క్వాలిఫైలు ఉండాలి. ఓసీకి కట్ ఆఫ్ మార్క్ అనేది 139 నుంచి 141 వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఓసీ ఎక్కడైనా చదవచ్చు అంటారా మెడికల్? ఇది ఈ 139 టు 141 కట్ ఆఫ్ వస్తే ఆ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ తనకు ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ సి కేటగిరీలో సీట్ కొనవచ్చు, లేదా అబ్రాడ్ వెళ్ళొచ్చు, లేదా థర్డ్ ఆప్షన్ కూడా ఉంది, మళ్ళీ ఒకసారి లాంగ్ టర్మ్ రావచ్చు. ఈ ఆప్షన్లో మళ్ళీ ఒకసారి మెడికల్ సీట్ కోసం ట్రై చేసుకోవచ్చు. సార్ లాంగ్ టర్మ్ తీసుకోవడం బెటర్ అంటారా, లేదు నీట్లో క్వాలిఫై అయిపోతే అబ్రాడ్ లో వెళ్ళడం ఎక్కడైనా చదవడం బెటర్ అంటారా? తీసుకోవడం బెటర్ అంటే ఓసీ స్టూడెంట్స్ ని పర్టికులర్ గా అడుగుతుంది, ఓసీ వాళ్ళ గురించి. ఓసీ కాదు మరి, లాంగ్ టర్మ్ మనం ఎవరైనా రావచ్చు, లాంగ్ టర్మ్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ బట్ నీట్ కట్ ఆఫ్ క్వాలిఫై అయిన మార్కులు లాంగ్ టర్మ్ పెద్దగా అద్భుతాలు ఏం జరగవు మేడం. ఎందుకంటే 2 years చదువుకున్న నాలెడ్జ్ ఒక 7 monthsలో గెయిన్ చేయడం అంటే, ఎవరైతే నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా 125 to 130 లేదా మ్యాక్సిమం 140 మార్క్స్ లో సీట్ పోయిన వాళ్ళు ఒక టర్మ్ తీసుకొని ఎక్కువ కష్టపడి వర్క్ చేసి అన్ని నేను చెప్పాక పండగలు పబ్బాలు అన్ని పక్కన పెట్టేసి మొత్తం కూడా చేస్తే అంటే డాక్టర్ సీట్ లక్ష్యంగా నేను డాక్టర్ కావాలి అని గోల్ పెట్టుకొని కనుక చదివితే ఒక 130-140 మార్క్స్లో మిస్ అయితే కొద్దిగా అంటే పిల్లాడు కష్టపడాలి, ఆ పిల్లాడు చెప్పే స్టాఫ్ కూడా కష్టపడాలి, ఇద్దరు కష్టపడి వాడిని డాక్టర్ని చేసేయచ్చు. బట్ నేను అనేది ఏంటంటే బాగా 300-350లో మిస్ అయిన వాళ్ళు, అన్ని మార్క్స్ తేడాతో ఉన్నవాళ్ళు లాంగ్ టర్మ్ అంటే పేరెంట్స్కి నేను బహిరంగంగా చెప్తున్నాను మేడం, ఎందుకంటే లాంగ్ టర్మ్ నా కోచింగ్ సెంటర్ ఉంది కదా, లాంగ్ టర్మ్ రావచ్చు అని చెప్పచ్చు. బట్ ఏంటంటే మనం చేయొచ్చు, మనం కష్టపడతాం, బట్ పిల్లవాడిని కూడా కష్టపెడతాం. బట్ లాస్ట్కి ఏమవుతుందంటే రాలేదనుకోండి ఇద్దరం బాధపడాల్సి వస్తుంది. అంతే కదా మేడం, ఎందుకంటే మనం ఒరిజినాలిటీలో ఉండాలి కాబట్టి. ఒకవేళ కొంతమంది వెరైటీ ఉంటారండి, కొంతమంది ఏంటంటే నేర్చుకునే వాళ్ళని తపన ఉన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో ఉంటారు. గవర్నమెంట్ కాలేజ్ కూడా బాగా అయినాయి అనుకోండి, బట్ గవర్నమెంట్ కాలేజ్లో ఏంటంటే ఐపీ మోడల్లో చదువుకుంటారు, వాళ్ళకి నాలెడ్జ్ బాగుంటుంది. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ తీసుకున్నారు అనుకో టక్కున కొట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళకి పట్టుదల మొత్తం కట్టాలి అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం. అందుకని లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఈ కట్ ఆఫ్ కనుక వస్తే ఇప్పుడు ఓసీకి అయితే 139 to 141 మేడం. ఓబీసీ అంటే దేశవ్యాప్తంగా కనుక చూస్తే మనం ఓబీసీ చూస్తాం 127 to 131. 127 లీస్ట్ కావచ్చు, 131 ఈ మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ 112 to 116. నెక్స్ట్ ఎస్టీ 119 to 121. ఈ కట్ ఆఫ్స్ ఏది నీట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. బట్ మెడికల్ సీట్ కట్ ఆఫ్స్ అనేవి మనం తెలంగాణలో కనుక ఆంధ్రాలో ఈ రెండు కనుక చూసుకుంటే, తెలంగాణలో నిన్న చెప్పాం ఓసీకి 425 నుంచి 435, బీసీఏకి 355 to 362, బీసీబీ నిన్న మీరు ఇదే మిస్ అయింది మేడం 410 to 416. నెక్స్ట్ అదేవిధంగా బీసీసీ 406 to 413, బీసీడి 418 to 424. నెక్స్ట్ అదేవిధంగా బీసీఈ 413 to 419. నెక్స్ట్ ఎస్సీ 360 to 368. నెక్స్ట్ అదేవిధంగా కనుక చూస్తే ఎస్టీ 371 to 378. ఇది తెలంగాణ. ఓన్లీ ఫర్ తెలంగాణ. ఎస్ మేడం.
ఓకే. మరి ఏపీకి చూస్తే సార్? ఏపీకి కూడా మనం నిన్న లిస్ట్ ఇవ్వడం జరిగింది మేడం, అన్నీ ఇచ్చాము. అన్నిట్లో కల్లా ఒక 2 మిస్ అయినాయి. ఆ 2 ఒకటి మనం చూస్తే బీసీసీ 432, 436, నెక్స్ట్ అదేవిధంగా బీసీబీ 444 to 451 ఓకే. మనకి. సార్ ఇప్పుడు తెలంగాణలో ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్లు ఉన్నాయి, అండ్ ఏపీలో కూడా చూసుకుంటే ఎన్ని గవర్నమెంట్, అదే మేడం, అది ఇందాక ముందు మనం చెప్పాం కదా, ఏపీలో గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి 37 ఉన్నాయి. అదే తెలంగాణలో అయితే 36 గవర్నమెంట్, 26 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా మనం కంపేర్ కనుక చూస్తే తెలంగాణలోనే మెడికల్ సీట్లు ఎక్కువ. ఓకే. ఎందుకంటే ఇది మనం రాజకీయ పరంగా చెప్పుకున్నా కానీ కేసీఆర్ని మెచ్చుకోవచ్చు. కేసీఆర్ని మెచ్చుకోవచ్చు. ఎందుకు మెచ్చుకోవచ్చు అంటే 2022లో కేంద్రం ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా 54 మెడికల్ కాలేజీలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా 22లో. ఓకే. అదేం చేసింది, 54 మెడికల్ కాలేజెస్ ఇచ్చి తెలంగాణలో ఒకటి కూడా ఇలా. ఎందుకంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. ఓకే. అప్పుడు కేసీఆర్ తెలుసు కదా, మనకు కోపం వచ్చింది కేసీఆర్కి. సో ఇక్కడే తెలంగాణలోనే మెడికల్ కాలేజ్, నువ్వు ఇచ్చేది ఏంది, నేనే ఒకటి పెట్టుకుంటానని చెప్పి డిస్టిక్ ఒకటి పెట్టి పడేసాడు మెడికల్ కాలేజ్. అవును మేడం. ఇక అంటే నేను ఇప్పటి నుంచో దాదాపుగా నేను చూస్తున్నాను, కానీ తెలంగాణలో మెడికల్ సీట్ తెచ్చుకోవటం చాలా ఈజీ మేడం. ఎలా అంటారు సార్? ఎలా అంటే ఖచ్చితంగా కనుక చూస్తే మనకి 5,900 నుంచి 6,000 వరకు ఫ్రీ మెడికల్ సీట్స్ ఉన్నాయి. అదే ఆంధ్రాలో అన్నిలో 3,600 ఉన్నాయి అంతే. ఆంధ్రాలో కనుక మీరు ఒకసారి చూస్తే ఆంధ్రాలో చాలా తక్కువ. ఓకే. అంటే 5,000 ఎవ్రీ 5,600, 5,900, 6,000 మంది డాక్టర్లు అయిపోతున్నారు కదా. అందుకని కాంపిటీషన్ తగ్గిపోతుంది. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సి కేటగిరీలోకి వచ్చేస్తే నీట్ బి క్వాలిఫై, కేటగిరీ, సి కేటగిరీ, బి అండ్ సి కేటగిరీలోకి వచ్చేస్తే నీట్లో క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. సరిపోతుంది. సో ఇక్కడ మన 2 రాష్ట్రాల కొద్దీ చూసుకుంటే ప్రైవేటీకరణలో ఉన్న మెడికల్ కాలేజీలో ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. మెడిసిన్ అంటే అంతే మేడం. సార్ మరి వీళ్ళు అబ్రాడ్ని ఎందుకు సంప్రదించలేరు అని అంటారు? అంటే అబ్రాడ్లో కూడా మెడికల్కి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి, ఫీజు వేరియేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే నేను అనేది ఏంటంటే మేడం, చాలా అంటే ఎక్కడైనా ఇక్కడ సి కేటగిరీ తీసుకునేవాళ్ళు సి కేటగిరీ కన్నా దేర్ చాయిస్ అబ్రాడ్ ఈజ్ వెరీ బెస్ట్ మేడం. ఓకే. ఎందుకు అంటే 1,500,000 అవుతుంది ఇక్కడ 1,500,000 ప్లస్ నేను అనుకోవటము ఇంకొక 10 లక్షలు అవుతుంది ఎక్స్ట్రా. అంటే 1,60,000 నుంచి 1,70,000 వరకు అవుతుంది 5 yearsలో వాడికి. ఏది అనేది అదే ఇక్కడ ఏది సి కేటగిరీ. బి కేటగిరీ అయితే 65 లక్షల నుంచి 75 లక్షలు అవుతుంది. ఓకే. నేను అనేది బి కేటగిరీలో అంటే బి కేటగిరీలో కొంతమంది సి కేటగిరీ వాళ్ళు మనకి అబ్రాడ్లో వాడు 5 years చదివినా కానీ 40 lakhs కంటే ఎక్కువ కాదు. 40 lakhs కంటే ఎక్కువ కాదు. ఎందుకు ఆ వేరియేషన్ ఉందంటారు? అంటే వేరియేషన్ ఏంటంటే మేడం, ఇక్కడ ఎంబీబీఎస్ అనేది ఫ్యాషన్, ఇక్కడ డాక్టర్. ఓకే. అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్యాషన్ అంటే కొంతమంది బాగా మ్యాక్సిమం సేవ చేసే వాళ్ళే ఉంటారు. బట్ నా పేరు ముందు డాక్టర్ తెచ్చుకోవాలి అనేది నెక్స్ట్, అది చాలా జాగ్రత్తగా బలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ. మీరు చూసారు కదా, 22,79,000 మంది రాశారు ఇండియా మొత్తం. బట్ నీకు మొత్తం ఇండియా మొత్తం మీద సీట్స్ చూస్తే 1,40,000 ఉంటాయి. ఓకే. అంటే మీరు 1,40,000 ఉంటాయి. అంటే మన 22 లక్షలు రెండు కలుపుకొని అంటారా? గవర్నమెంట్ ప్రైవేట్ ఓకే. బీసీలు నేను చెప్పట్లేదండి, ఓన్లీ ఫ్రీ సీట్స్. ఓకే. మొత్తం 1,50,000 నుంచి 1,55,000 దాకా ఉంటాయి సీట్స్. అంటే అన్ని స్టేట్లో కలిపి 22,79,000 మంది రాశారు. అంటే ఇంత కాంపిటీషన్. అంటే ఫారెన్లో అంత కాంపిటీషన్ ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఫారెన్లో ఏంటంటే కొద్ది కాంపిటీషన్ ఉండదు, బట్ ఏమంటే వాళ్ళు అదర్ ఫారినర్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఓకే. లెస్ ఫీజులో కూడా ఉంటుంది. అందుకని ఏదైతే ఈ సి కేటగిరీకి వెళ్ళేవాళ్ళు నేను చెప్పేది ఈ ఆప్షన్ బెటర్ అని అనుకుంటా.
అదే అంటున్నాను, ఎందుకంటే చాలా మంది సి కేటగిరీలోనూ అంత ఫీజులు మేము కట్టలేం కదా, అంత మెడికల్ సీట్లు మేము అంత డబ్బులు పేసి కొనలేం కదా అన్నట్టుగా. లేదు, అప్పుడు 40 లక్షల్లో అబ్రాడ్లో అయిపోయింది అనుకోండి, 1,60,00,000 పట్టే బదులు మిగతా 1,20,00,000 ఎంఎస్ చేయడానికి ఉపయోగపడతాయి కదా మేడం. ఎందుకంటే నవ్వే ఎంబీబీఎస్కి నాకు తెలిసి వాల్యూ కూడా పోయినట్టే అనిపిస్తుంది. ఓకే. ఎంబీబీఎస్ తర్వాత మనం చక్కగా ఏదో ఒకటి ఎంఎస్ చేయాల్సిందే, అంటే స్పెషలైజేషన్ ఉంటేనే అవును. అది బాగా వాల్యూ అవుతుంది. అందుకని ఈ పేరెంట్స్ కూడా ఈ సి కేటగిరీ థింక్ చేసే బదులు 40 లక్షల్లో అబ్రాడ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ 1,20,00,000 మిగులుతాయి. ఆ 1,20,00,000తో ఎంఎస్ కోచింగ్కో స్ట్రాంగ్గా, లేకపోతే మళ్ళీ ఎంఎస్సికి కూడా ఏమన్నా అబ్రాడ్లోనో ఎంఎస్కి అది కనుక దాన్ని ఖర్చు చేయడం ఈజీ అంటారు, బెటర్ అంటారు. బెటర్ మేడం. ఎందుకంటే సి కేటగిరీ అంటే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి కదా, క్వాలిఫై అయ్యి ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లంలా. బి కేటగిరీకి కూడా కాంపిటీషన్ ఉంది. బి కేటగిరీ కూడా ఇటు ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. బి కేటగిరీ మనకి నెక్స్ట్ ఓన్లీ ఏ కేటగిరీ గవర్నమెంట్ సీట్స్ మాత్రం మెరిట్ ఆధారంగా జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇందాక ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు, ఫస్ట్లో ఒక క్వశ్చన్ రైట్ చేశారు, ఏమని, మరి ఇంత ఉత్కంఠగా రాశారు కదా సార్ పిల్లలు, లోపలికి వెళ్ళి ఏమి అభిప్రాయపడ్డారు సార్ అని. ఆబ్వియస్లీ కదా సార్, ఫస్ట్లో ఉన్నంత ఇది సెకండ్ టైం మళ్ళీ పేపర్ అనేసరికి కొంచెం పానిక్ అవుతూ ఉంటారు. స్టార్టింగ్లో అట్లా అనిపించింది మేడం. మే 3న మనకి మే 11న తెలిసింది పేపర్ అవుట్ అయిందని. 11 నుంచి మే 20 వరకు కొద్దిగా నర్వస్గానే ఫీల్ అయ్యారు. బట్ మే 20 నుంచి పిల్లలు సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ. అంటే మనం అనుకున్నాం కానీ పిల్లలు సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఒక నెల మళ్ళీ సీరియస్ మోడ్లోకి వచ్చేసారు. ఫస్ట్ ఒక 1 వీక్ అట్లా ఉన్నా కానీ సీరియస్ మోడ్లో నిన్న రాసిన ఎగ్జామ్స్ బట్టి మేము చెప్తున్నాం కదా, పిల్లలు బాగానే రాసినట్టు అనుకుంటుంది. బట్ నిన్న పేపర్ అడ్వాంటేజ్ ఏంటంటే బయాలజీ వాడి చాలా ఈజీగా ఇచ్చాడు. బయాలజీలో ఒక 3-4 క్వశ్చన్స్ ట్విస్ట్ తప్ప 86-87 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. దీనివల్లే నీకు ఆల్ ఇండియా నీట్ కట్ ఆఫ్ పెరుగుతుంది. స్టేట్లో పెద్ద కట్ ఆఫ్ ఎందుకు అంటే బయాలజీ ఒకటే కాదు కదా, కెమిస్ట్రీలో కూడా ఒక 9 క్వశ్చన్స్ టఫ్గానే ఉన్నట్టు వార్తలు మా స్టాఫ్ చెప్తున్నారు. ఫిజిక్స్ అయితే నేనే చూశాను మేడం, 11 మోర్ డిఫికల్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ కనుక చూస్తే ఫిజిక్స్లో 8 ఏమో డిఫికల్ట్గా ఉన్నాయి. బట్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చెప్పేవాడు ఈ పేపర్ ఎంత డిఫికల్టీకి ఇచ్చినా కానీ ఫిజిక్స్లో ఒక 25 నుంచి 30 క్వశ్చన్లు ఈజీగా ఉంటాయని చెప్పా లాస్ట్ వీడియో, మీరు కావాలి చూసుకోండి. నిన్న కూడా ఖచ్చితంగా అదే జరిగింది మేడం. 26 క్వశ్చన్స్ మోడరేట్గా ఉన్నాయి. ఇంతకుముందు మనం ఏమైతే చెప్పుకున్నాం చూజింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అని, ఆ చూజ్ చేసుకున్నవాడు ఖచ్చితంగా షైన్ అవ్వచ్చు. అండ్ టైం మేనేజ్మెంట్ గురించి, టైం మేనేజ్మెంట్ క్రూషియల్ అయిపోయింది మేడం. మనం అన్నట్టు 50 మినిట్స్ ఆ పేపర్ ఎట్లుందంటే బయాలజీ 50 మినిట్స్ ఇంకా మనం ఎక్కువ ఇచ్చామనిపిస్తుంది. 45-44 మినిట్స్లోనే కంప్లీట్ చేసే బయాలజీ పేపర్ అది. అంత ఈజీగా ఉంది. అంటే బైపీసీ స్టూడెంట్స్కి కావాల్సింది కూడా మెయిన్ అదే కదా సార్, బయాలజీయే కొంచెం ఈజీగా ఉండేది. అంటే ఈ మధ్య ఏం చేశాడంటే అంతకు ముందు కన్నా ఇప్పుడు స్టేట్మెంట్స్ 5-6 స్టేట్మెంట్ ఇచ్చే క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి. అంతకుముందు అవి ఎక్కువ ఉన్నాయి. నేను సింగిల్ లైన్ క్వశ్చన్స్ బాగున్నాయి. సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉన్నాయంటే పిల్లవాడు బైపీసీ వాడు అసలుకి ఇంకా ఎగిరి గంతేస్తాడు. అసలుకి ఎవ్రీ క్వశ్చన్ పెట్టేటప్పుడు ఒకసారి ఊహించుకుంటాడు నేను డాక్టర్ని అవుతున్నాలే అని. బట్ అది ఊహించుకునేలోపు అతని ఆశ ఒక 1 అవర్లోనే ఆవిరైపోయింది. మళ్ళీ కెమిస్ట్రీకి వచ్చేకల్లా ఒక 9 క్వశ్చన్స్ స్ట్రాంగ్ పడ్డాయి. అంటే పిల్లవాడు ఒక ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడేమో ఊహల్లో ఉంటాడు, ఒక స్ట్రాంగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మళ్ళీ ఏమైంది అనుకుంటాడు. అది ఎక్కువగా ఏమైందంటే ఫిజిక్స్లో పడింది. ఫిజిక్స్లో మేము జనరల్గానే చెప్పాం, మనం 25 కంటే కష్టంగా రాదు, 20 మొన్న పేపర్ కంటే ఈజీగా కాదు, మేము మోడరేట్గా ఉంటుందని. మోడరేట్గానే ఉందండి. చూజింగ్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మరొకసారి కీ రోల్ ఫిజిక్సే పోషించబోతుంది. ఈ క్వశ్చన్స్ కూడా నేను అదే చెప్పాను కదా మేడం, మీరు 2.5 minutes 3 minutes ఇస్తే చేసే క్వశ్చన్స్ ఉన్నాయి. సార్, ఇప్పుడు కొత్తగా రాసిన రీనీట్ ఎగ్జామ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ చివరిగా? ఇంకా రీనీట్ రాసేసారు, అయిపోయింది. నాకు తెలిసి అంటే ఇప్పుడు క్వాలిఫై అవుతారు కదా సార్, క్వాలిఫైలో 2 టైప్స్ ఉన్నాయి. ఎవరైతే నేను 150, 130, 140 మార్క్స్తో మిస్ అవుద్దని అనుకుంటే, ఇప్పుడు మనము మెడికల్ సీట్ క్వాలిఫైయింగ్ మార్క్ కూడా మనం ఇచ్చాం కాబట్టి
నీట్ ఆల్ ఇండియా నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు చక్కగా డాక్టరే ఫ్యాషన్ అయితే డాక్టర్ని ఖచ్చితంగా చేయాలనుకుంటే మనం ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు, సి కేటగిరీ కానీ లేకపోతే నెక్స్ట్ అబ్రాడ్ ఎంబీబీఎస్ కానీ. ఓకే. ఒకవేళ అలా కాకుండా మనం కనుక ఏదైతే మిస్ అవుతారో 140, 130 మార్క్స్కి, మేము ఇంతకుముందు కూడా చెప్పాం మేడం, మా మెడికల్ అకాడమీ పెట్టామని, వైజిఎం మెడికల్ అకాడమీ. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మొత్తం షెడ్యూల్స్ అన్నీ చాలా చక్కగా రెడీ అయిపోయినాయి. అంటే ఫస్ట్ 7 months పిల్లవాడు ఏమేమి చేయించాలి, ఏమేమి చేయాలి, మేమేమి చేయాలనేది ప్లాన్ రెడీ అయిపోయింది. డైలీ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వీకెండ్ టెస్ట్ ఉంటుంది, క్యుములేటివ్ టెస్ట్ ఉంటుంది. మంచి ప్లాన్తో ఒక 40 members, 25 members గర్ల్స్, 15 members బాయ్స్. ఓకే. జూలై 8th స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే. సో పిల్లలు ఎవరైతే చేరాలనుకుని ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే రావచ్చు. వచ్చినప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా, అంటే ఇప్పుడు యాక్చువల్గా జనరల్ ఏంటంటే పిల్లవాడికి తెలుసు వాడి నాలెడ్జి ఎంత ఉంటుందో. నెక్స్ట్ నాలెడ్జి పిల్లవాడిది ఎవరో తెలుస్తుంది, నెక్స్ట్ పేరెంట్స్ తెలుస్తుంది. అది తెలిసిన తర్వాతనే మన దగ్గర ఒక 2 నెలలు ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు పిల్లవాడు రాగానే వాడిని చూసి మనం చెప్పలేము ఇడికి వస్తుంది పోయి జాతకాలు చెప్పేది కాదు. అందుకని ఏంటంటే వాడు ఒక నెల ఎగ్జామ్స్ రాయాలి, ఒక వెరైటీ క్వశ్చన్స్ని ఏ విధంగా థింక్ చేస్తుందో చూడాలి, రిపీటెడ్ క్వశ్చన్స్ కాకుండా. కొత్త క్వశ్చన్స్ ఇస్తే ఏ విధంగా అప్రోచ్ అవుతుందో చూడాలి, కొత్త క్వశ్చన్స్కి ఏ విధంగా అప్రోచ్ చేయాలో చూడాలి. ఇప్పుడు మొన్న కూడా చూశారు, మీరు అనుకుంటున్నారు కష్టమైన 11 బిట్లు, మోస్ట్ డిఫికల్ట్ 11 బిట్లు ఉన్నాయి. ఈ 11 బిట్లు ఏంటంటే ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు, ఈ 2 స్టేట్లలో మ్యాథ్స్ భయంతో బైపీసీ తీసుకుంటారు. ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్లు ఇస్తాడు, ఈ రెండింటికి మ్యాచ్ అవ్వదు. అందుకని నేను స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ ఏం పెట్టానంటే ఒక 1 month బేసిక్ మ్యాథమెటిక్స్ అని పెట్టాను. అంటే అబ్బాయికి ఎంత నాలెడ్జ్ ఉంది నేర్పటం. ఒక 1 month మా అకాడమీలో రీసెంట్గా ఇప్పుడు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు, మ్యాథ్స్ క్లాస్ కూడా ఒకటి ఉంది. ముందుగా మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. మ్యాథ్స్ క్లాస్ అంటే ఇంటిగ్రేషన్స్, డెరివేషన్స్, గ్రాఫ్లు, మ్యాక్సిమం మినిమాలు, ఏ విధంగా స్ట్రైట్ లైన్స్ ఫామ్ చేయటం, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఒక క్వశ్చన్స్కి ఒక 10 to 15 క్వశ్చన్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను వీక్లీ 3 days బాయ్స్కి, వీక్లీ 3 days గర్ల్స్కి డైలీ 1 hour చొప్పున మ్యాథ్స్ క్లాస్ పెట్టాను. ఇది ఫస్ట్ 2 months. ఇది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వాడు ఫిజిక్స్ టచ్ చేయగలడు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేనిది టచ్ చేయలేడు. మా పద్దాకలు ఆ థియరీ క్వశ్చన్స్, చిన్న చిన్న క్వశ్చన్స్ దగ్గర అయిపోతాడు. అంటే ఒక పర్ఫెక్ట్ ఫిజిక్స్ అనేది రావాలి అంటే నాకు అనిపించిన డ్రాబ్యాక్ ఇది కూడా ఒకటి అనిపించింది, పిల్లవాడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం. కాబట్టి ఒక వీక్లీ 3 classes బాయ్స్కి, గర్ల్స్కి మ్యాథ్స్ ఫండమెంటల్స్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఇన్ ఫిజిక్స్ ఎంత నేర్చుకోవాలనేది అది కూడా నేర్పడం జరుగుతుంది. అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాటితో పాటు మ్యాథ్స్. అంటే మ్యాథ్స్ అంటే హై లెవెల్ మ్యాథ్స్ కాదు, ఐఐటి మ్యాథ్స్ కాదు, మినిమం అంటే నీట్లో క్వశ్చన్స్ చేయడానికి అవసరమైన మ్యాథ్స్. దాన్నే మేము రూపొందించాము. అంటే ఇక్కడ ఏం లేదు మేడం, లాంగ్ టర్మ్ వచ్చే పిల్లవాడు ఇంతకు ముందు వాడు ఏవైతే డ్రాబ్యాక్స్ చేశాడో వాటిని సరిదిద్ది మనం చెప్పడమే. ఇంతకుముందు ఇక్కడ డ్రాబ్యాక్లో ఉన్నావు, ఇది నేర్చుకున్నాను, ఇంతకుముందు ఇది డ్రాబ్యాక్లో ఉంది, ఇది అది నేర్పించి, ఇంతకుముందు ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా కొంత నాలెడ్జ్ తనకి నేర్పించి మనం పంపిస్తే డెఫినెట్గా సీట్ తెచ్చుకోవచ్చు. అందుకని నేను అనుకోవటం ఈ మ్యాథ్స్ క్లాస్ అనేది చాలా యూజ్ అవుద్దని పిల్లలకి నేను అనుకుంటున్నాను. జూలై 8న స్టార్ట్ చేస్తున్నాం మేడం. మీరు కూడా కొద్దిగా బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాల్సింది. ఎందుకంటే ప్రతి ఒక్క అకాడమీ, ఇప్పుడు లాంగ్ టర్మ్ అకాడమిక్స్ చాలా వరకు నేనే చూస్తున్నాను, రాంగ్ ప్రామిసెస్ చేస్తారు. జస్ట్ జాయిన్ చేయడానికి వెళ్ళగానే మేము అది చేసేస్తాము, ఇది చేస్తాము, ఇలా నేర్పిస్తాము అని. సో మీరు చాలా వాస్తవంగా నిజాయితీగా చెప్తున్నారు. ఫస్ట్ ఒక 2 months బాబుని చూస్తాము, మేము రాగానే ఇలా చేస్తాం, వాళ్ళని డాక్టర్ని ఎవ్రీ 2 monthsకి పేరెంట్స్ని పిలుస్తాం మేడం. అంటే మనము ఇది అయితే దాపరికం కాదు మేడం. అవును, ఇప్పుడు ఇది ఎప్పటికొకటి బయటపడేది ఖచ్చితంగా సార్. అందుకని ఇప్పుడు 4 నెలల తర్వాతనే బయటపడేది. అందుకని ఒకటి ఏంటంటే నేను, పిల్లవాడు, పేరెంట్ ఉన్నారనుకోండి, ఈ 2 నెలలు సపోజ్ ఒక 40 మంది నా దగ్గర చేరారండి.
ఈ 7-8 మంది ఒక అన్ఫిట్ అంటే డాక్టర్ సీట్ రాదని నేను అనుకున్నాను అనుకోండి ఒక 2 నెలల తర్వాత. ఓకే. ఆ 2 నెలల తర్వాత పేరెంట్స్ని పిలుస్తాం, మరి ఇది పరిస్థితి, మరి ఏం చేద్దాం, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదండి. అవును సార్. మనం ఊహాగానంలో పెట్టుకొని పోయి ఇప్పుడు ఇట్ ఈస్ ఏ నాట్ ఏ ఫైనాన్షియల్ మ్యాటర్ కాదులేండి. ఫైనాన్స్ ఇప్పుడు మేము 26 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాము, ఎంతో కొంత కాసిందో సంపాదించుకుంటూ ఉంటాము. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సంతృప్తి, ఎక్కువ మంది డాక్టర్లను చేస్తున్నామని అంటే నాకు ఒక మెయిన్ అదే సార్, మెయిన్ అదే. అక్కడ వచ్చినంత సంతోషము మనకి ఇంకా ఫినాన్స్ లో దాంట్లో ఎక్కడ రాదు, కనిపించదు మనకి. అంటే కాంప్రమైజ్ కాకుండా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తే మనం డాక్టర్ సీట్ కొట్టొచ్చు. అదేంటంటే ఆ పర్ఫెక్ట్ ఐడియా కూడా పిల్లలకు ఉండాలి. నేను ఎంతవరకు చేసినా కానీ ఎగ్జామ్ రాసేవాడు అంటే నేను అందుకని చెప్తున్నా, నాకు పొద్దున్న నుంచి దాదాపు ఒక 7-8 మంది కాల్ చేశారు. వాళ్ళకి మెంటల్గా మీరు ప్రిపేర్ అయ్యారండి అని చెప్తున్నా. దసరా హాలిడేస్ 3 రోజులే ఉంటాయి, సంక్రాంతి హాలిడేస్ 3 రోజులే ఉంటాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఈవినింగ్ కొద్ది బ్రేక్ చేసి చెప్పుకోవచ్చు, ఫోన్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఏంటంటే మేము ఒక పర్ఫెక్ట్ సిస్టాన్ని రూపొందించినప్పుడు, పిల్లల్లో మ్యాథ్స్ వీక్ ఉంటే మ్యాథ్స్ కూడా నేర్పడానికి సిద్ధపడినప్పుడు, ఆ పిల్లవాడు కూడా అంతే కోఆపరేషన్ మాకు నేర్చుకుంటే మాకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మన గోల్ రీచ్ అవుతాం. ఒకటేంటంటే ఇది ఓన్లీ ఫిజిక్స్ వల్ల లేదా కెమిస్ట్రీ వల్ల మెడికల్ సీట్ పోతుంది అంటే పాపం చాలా జాగ్రత్తగా నేను ఒకటి 2021లో 22లో గట్ కేసు దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఒక వీడియో చూసి నాకు కాల్ చేసింది. నాకు కాల్ చేసి ఏమని చెప్పిందంటే, సార్ లాంగ్ టర్మ్ మీ దగ్గరికి వస్తాను సార్, మీ దగ్గర చేరుతాను సార్ అని. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, పాపం వాళ్ళ బాబు ఆడికి సీట్ రాలా, ఏది ఇంజనీరింగ్, వాళ్ళ తమ్ముడు, అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఇంజనీరింగ్ సీట్ రాలా, డిగ్రీలో చేరాడు. ఈ అమ్మాయి 3 లాంగ్ టర్మ్ తీసుకున్నా రాలా. ఈ అమ్మాయి కూడా డిగ్రీలో చేరడానికి ఫైనల్గా వీడియో చూసి నాకు కాల్ చేసింది. ఒకసారి నీ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని రామ్మా, సర్టిఫికెట్ అక్కడిని తీసుకొని రాని వచ్చింది. నేను అన్ని ఎంక్వైరీ కనుక చేస్తే బయాలజీ ఎంఏ స్ట్రాంగ్గా ఉంది, కెమిస్ట్రీ 50% స్ట్రాంగ్గా ఉంది. అంటే ఇప్పుడు ఫిజిక్స్ అసలు ఏం లేదు, జీరో అంటే ఒక 10-15 మార్క్స్ రేంజ్లో ఉంది. నాకేమనిపించింది, మనం ఒక్కళ్ళని కనుక కృషి చేసి, నేను ఒక్కడిని కనుక కృషి చేసి ఈ అమ్మాయికి చెప్తే ఈ అమ్మాయి లైఫ్ మారిపోతుంది, ఈ అమ్మాయి లైఫ్ చేంజ్ అవుతుంది అని అనుకున్నాను. ఒక మంచి కెమిస్ట్రీ వాళ్ళని పెట్టాము, ఫిజిక్స్ నేనే రోజు 3-4 గంటలు చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి నాగర్ కర్నూలు ఉందా, మహబూబ్ నగర్, అక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఉంది. చూసారా అమ్మాయి లైఫ్ టర్న్ అయిపోయింది. అంటే అమ్మాయికి బయాలజీ బాగా వచ్చాను, కెమిస్ట్రీ కూడా 50% వచ్చు. ఫిజిక్స్ దగ్గర అమ్మాయి 3 లాంగ్ టర్మ్ జర్నీలో తనకి ఫిజిక్స్ పట్టించుకునే వాళ్ళు దొరకలా, ఫిజిక్స్ కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు దొరకలా. అమ్మాయి కూడా 15 అమ్మాయికి ఎన్నో రాలా ఫిజిక్స్, నేనే అద్భుతాలు చేస్తానని నేను చెప్పట్లేదు. అమ్మాయికి 15-20 వచ్చాయి. 89 వచ్చినాయి, 89 మార్కులు వచ్చినాయి, BCD అమ్మాయి. అంటే 15-20 మార్కులు వచ్చిన అమ్మాయిని ఆ పేపర్ 89 దాకా తీసుకెళ్ళాడు. అంటే 15 మార్కులు వస్తే డాక్టర్ కాలా, నా ద్వారా 89 వస్తే డాక్టర్ అయింది. ఇంకొకటి మీకు తెలియదు ఏముందే, ఆ అమ్మాయి దగ్గర ఫీజు నేను డాక్టర్ అయిన తర్వాత తీసుకున్నాను. ముందే ఒప్పందం అది, మీ అమ్మాయిని డాక్టర్ని చేస్తా, నాకు ఫీజు ఇంత ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ముందే మనం తీసుకుని కాకుండా అమ్మాయి ఇప్పుడు నాగర్ కర్నూలులో ఉందండి. నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్లో నాకు తెలిసి 4th ఇయర్ 3rd ఇయర్ చదువుతుంది. ఇప్పుడు ఏంటంటే తన లైఫ్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు తన తమ్ముడు లైఫ్ మారిపోతుంది, పేరెంట్స్ ఒక చిన్న చేంజ్. అంటే నాకు ఇటువంటి వాళ్ళు పోతుంటే కొద్దిగా బాధ వేస్తుందండి. మనం కొద్దిగా ఏముంది, పిల్లలు కొద్దిగా ఓపిక పట్టుకొని చెప్తే వాళ్ళు, నేను అనేది ఇంతకుముందు మీకు వీడియోలో కూడా చెప్పా, మనకి మిడిల్ నాలెడ్జ్ ఉన్న పిల్లవాడు 180కి ఎక్స్పెక్ట్ చేయడండి. ఈజ్ ఎక్స్పెక్టింగ్ హౌ మెనీ మార్క్స్ రిక్వైర్డ్ ఫర్ డాక్టర్ సీట్, ఫ్రీ మెడికల్ సీట్స్. అంతవరకు మనం నాలెడ్జ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు, పేరెంట్ కూడా హ్యాపీగా ఉంటాడు, ఏం ప్రాబ్లం లేదు. అందుకని ఎవరైతే ఈ రీనీట్ పేరు మాత్రం బాగా ఫేమస్ అయింది మేడం, నీట్ కాస్త రీనీట్ అయింది, మీరు చూసారో లేదు, నాకు తెలిసి ఇంక ఈ పదం రిపీట్ కాకపోతేనే మంచిది. అదైతే వాస్తవమే సార్. ఎందుకంటే గవర్నమెంట్కి మనం అనుకోవటం ఓన్లీ నీట్గానే ఉండాలి, దాని ముందు వెనక ఏమి ఉండకూడదు అని ఉండొచ్చు. కానీ ఇది నెక్స్ట్ దానికి రిపీట్ అవ్వకుండానే ఉండాలని మనం మంచిది కూడా కాదులేండి.
ఈ నీట్ ఎవరైతే లాంగ్ టర్మ్ చేరాలనుకుంటున్నారో ఉమ్, లేకపోతే ఈ కట్ ఆఫ్లన్నీ కూడా చూశారు, ఉమ్, ఏదైనా పేరెంట్స్కి పిల్లలకి చెప్పేది ఏంటంటే నర్వస్ అవ్వద్దు. ఎందుకంటే పిల్లలు తప్పు చేశారని చెప్పి పేరెంట్స్ తిట్టడము, ఇప్పుడు జరిగే పిల్లవాళ్ళు అంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వకపోతే తప్పులే చేస్తారు, అవును. పర్ఫెక్ట్గా కోచింగ్ ఇవ్వకపోతే తప్పులే చేస్తారు, ఉమ్, పర్ఫెక్ట్గా కాన్సెప్ట్స్ నేర్చుకోకపోతే తప్పులే చేస్తారు. నిన్న క్వశ్చన్స్ ఇచ్చాడు వాడు. నిన్న క్వశ్చన్స్ ఇవి కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ అప్లికేషన్సే ఇచ్చాడు. ఓకే. ఎన్సీఆర్టీ బుక్లో అప్లికేషన్సే ఉన్నాయి. ఉమ్, బట్ ఏంటంటే వాడు అప్లికేషన్ నాలెడ్జ్లోకి వెళ్ళిపోవటము. బట్ మెయిన్ అప్లికేషన్ నాలెడ్జ్లో టైం ఫ్యాక్టర్ కూడా లేండి, ఆ 2-3 నిమిషాల్లో ఆ పర్టికులర్ అప్లికేషన్ రాకపోవటం. ఓకే. అందుకని ఏం చేయాలంటే ఇట్లాంటి వాళ్ళు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఉమ్, ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ అయిపోయిన తర్వాత దాన్ని సొల్యూషన్ చేయించాలి. అంటే పిల్లవాడిని ఎక్కువ కష్టపెట్టాలి తప్పదు ఇంకా. నేర్చుకునేటట్టు. మొత్తం ఏం డాక్టర్ అయినప్పుడు కష్టపెట్టాల్సిందే, అవును. ఎటువంటి పరిస్థితిలో తప్పదు. ఉమ్, మనసు ఒకసారి మీ తరపున ఏమి ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది, 24 hours అయిపోయింది, నర్వస్ అవ్వద్దండి. ఒక రీ ఎనర్జీ తెచ్చుకోండి, ఒక 5-6 days మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేసేవాళ్ళు అయితే, ఉమ్, నేననే కాదండి ఎక్కడైనా మీరు దగ్గరలో ఉన్నవాళ్ళు, ఏపీలో ఉన్నవాళ్ళు మంచి కోచింగ్ సెంటర్ తీసుకోండి. ఉమ్, మధ్య మధ్యలో మా సజెషన్ ఫోన్ చేయండి, మేము సజెషన్స్ ఇస్తూ ఉంటాం, ప్రాబ్లంలా. ఒకవేళ అక్కడ కాదు సార్ మాకు మెడికల్ సీటే ముఖ్యం అనుకుంటే రండి, సార్ మొత్తం కలిసి మనం సార్ డిస్కస్ వైజీఎం అకాడమీ అసలు ఎక్కడ ఏంటి అవి చెప్పట్లేదు, మీరు స్టార్ట్ మేడం, చేస్తున్నాం అని అంటున్నారు కదా. హైదరాబాద్ మేడం. హైదరాబాద్లో ఎక్కడండి? హైదరాబాద్లో మీకు జేఎన్టీ దగ్గర, ఓకే. జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గరే ఉమ్, ఒక బాయ్స్ క్యాంపస్, ఒకటి గర్ల్స్ క్యాంపస్ ఉమ్, చక్కగా మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఉమ్, అడ్మిషన్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఉమ్, నెక్స్ట్ నువ్వు ఏదైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు కూడా ఎక్కడన్నా లాంగ్ టర్మ్ అబ్రాడ్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. బట్ అట్టి పరిస్థితిలో నర్వస్ అయితే చెందొద్దండి పేరెంట్స్కి, పిల్లలకి. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు ఈ నీట్లో అంటే సి కేటగిరీలో ఉన్న వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళైతే అబ్రాడ్లో వెళ్ళి మెడికల్ కాలేజ్ చదివి ఎంఎస్కి ఆ అమౌంట్ ఖర్చు చేసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అది. నాకు సో తెలిసి ఈ విషయం మీద అయితే నిజంగానే పేరెంట్స్ ఆలోచించాలి. ఆలోచిస్తారు, వెళ్తూనే ఉంటారులే, కానీ పేరెంట్స్ మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు ఏంటి అటు ఇటు అని. ఉమ్, ఇంకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు మేడం. బట్ ఎనీవే పిల్లలు షాక్లోంచి, పేరెంట్స్ షాక్లోంచి బయటికి రండి. వచ్చిన వాళ్ళు ఆనందంగానే ఉన్నారు, ఫోన్లు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా ఒక ఫోన్ వచ్చింది, 499 వస్తుంది, మా పాపకు అనంతపురంలో వస్తుందా సార్, ఉమ్, ఒక మేడం చేస్తాను మన ఇంటర్వ్యూ ముందు. ఉమ్, 499 ఈజీగా వస్తుంది. అంటే ఏంటంటే వచ్చిన వాళ్ళు అంటే ఎవరో ఒక 80% థర్డ్ని వచ్చిన వాళ్ళే ఉంటారు. ఉమ్, మేము 3 ఎగ్జామ్లో వచ్చిన వాళ్ళే 80% వీళ్ళు ఉంటారు. ఓకే. ఒక 15-20% మాత్రమే మే 3ను వచ్చిన వాళ్ళు రాకుండా పోతారు. ఉమ్, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు రాకుండా పోతారు. ఓకే. 80% అంటే మొత్తం మామూలుగానే ఉంటుంది, ఉమ్, పెద్దగా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది వస్తుందా రాదా ఏంటనేది. ఓకే సార్. కానీ ఓ మంచి చాయిస్ ఉమ్, మనకి మొత్తం అంతే కదా, ఏది జరిగినా మన మంచికే, అంతే కదా. అలా అనుకునే వెళ్ళిపోవాలి. అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా థింక్ చేయాలి. పిల్లవాడు మిడిల్ నాలెడ్జ్లో ఉండి ఎగ్జామ్ పంపించాం కాబట్టి అద్భుతాలు సృష్టించుకొస్తాడు, వాడికి నేర్పి పంపించాలి. ఒక పేరెంట్కి తెలియాలి ఉమ్, మా పిల్లవాడు ఎంత నాలెడ్జ్లో ఉన్నాడు, వీళ్ళు ఎంత నాలెడ్జ్ నేర్చుకోగలరు, నేర్పించాలి. అవును. త్రూ నాలెడ్జ్ మీదనే మేడం. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. అవును. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు బై హ్యాడ్ మీద ఉండదండి. ఉమ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ మీద ఉంటుంది. ఉమ్, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, మెయిన్స్ కానీ మనం చూస్తుంటాం కదా. నెక్స్ట్ నీట్ కానీ, ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మీనింగ్ ఏంటి, సీట్లు తక్కువ ఉండి పోటీ పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నది ఏదైనా కాంపిటేటివ్. అవును. సీట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఒక డిఎస్సి జాబ్ పెట్టారు, టీచర్ జాబ్, 4,000 ఉన్నాయి, 4 లక్షల మంది రాస్తారు. దట్ ఈస్ ఏ కాంపిటేటివ్. కాంపిటేటివ్. ఎంతమంది ఒక్కొక్క దానికి కాంపిటీషన్ ఉంటే దాని కాంపిటీషన్ పెరిగినట్టు. అవును. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు పిల్లవాళ్ళ నాలెడ్జ్ డిఫరెంట్గా ఉండాలి, నేర్పే వాళ్ళు కూడా డిఫరెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆఫ్టర్ 25 గర్ల్స్ 15 బాయ్సే కాబట్టి చక్కగా మనం సక్సెస్ అవుతాం, నేర్పిస్తాం, కష్టపడి నేర్పిస్తాము. రాదంటే ఇప్పుడు నేర్పించడానికి తప్పేం లేదు మేడం, ఇగ్నోర్ చేస్తే తప్పు. కానీ నేర్పించడానికి తప్పే, నేర్పించడం అదే కరెక్ట్ ప్రాసెస్ కదా. మనం అందుకని యూటిలైజ్ చేసుకోవచ్చు అండి పేరెంట్స్. మీ ద్వారా కూడా ఒకసారి చెప్పండి మేడం. ఖచ్చితంగా సార్. నెక్స్ట్ ఎవరైతే సీట్ వస్తుంది అనుకుంటున్నారు రీనీట్లో, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండండి. చక్కగా చుట్టాలు ఊరు, అమ్మమ్మ ఊరు అటు ఇటు వెళ్ళరండి. ఎవరైతే రాదని అనుకున్నారో, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నారో రెడీ అవ్వండి, రీ ఎనర్జీ తెచ్చుకోండి. ఏం పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. బట్ డిఫరెంట్గా అయితే థింక్ చేయొద్దండి, నాకు రాదు అట్లా వద్దండి, తప్పు. ఎందుకు అంటే చాలా మంచి అవకాశాలు చాలా ఉన్నాయి.
ఒకసారి నీట్ సీట్ రాకపోవటం వల్ల కానీ కొద్దిగా ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. కష్టపడాలి, కష్టపడి తెచ్చుకుందామనే ఒక ధైర్యం తెచ్చుకోవాలి. వచ్చిన వాళ్ళు మాత్రము కొద్దిగా హ్యాపీగా ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేకుండా చాలా వాళ్ళకి విషెస్ చెప్తూ, ఎవరైతే లాంగ్ టర్మ్కి వస్తున్నారో వాళ్ళకి వెల్కమ్ చెప్తూ మీ ద్వారా ముగిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఇప్పుడున్న స్టూడెంట్స్ మైండ్ సెట్కి సైకాలజీ ప్రకారంగా ఆ చదివి అంటే వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి, పానిక్ అవ్వకుండా సైకాలజీ పరంగా చాలా చక్కగా ఉండాలి అన్నట్టుగా మీరు వివరించారు. థ్యాంక్ యూ.